హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ హంటర్స్ కేబిఎస్ తెలుగు ఇన్ఫో. మా ఫస్ట్ వీడియోకి మీరు చూపించిన రెస్పాన్స్కి చాలా థ్యాంక్స్. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా జాబ్ వేకెన్సీ అప్డేట్స్లోకి వస్తే గవర్నమెంట్ సంస్థ అయిన ఎయిమ్స్లో పడిన కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ చూద్దాం. అవి ఏమిటంటే ల్యాబ్ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 and 1, కంప్యూటర్ ప్రోగ్రామర్, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సైంటిస్ట్ బి, ఫ్లీప్ బాటమిస్ట్, సైంటిస్ట్ డి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, క్యాట్ క్యామ్ డిజైనర్. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్దాం రండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ విండో ఓపెన్ చేసి www.aims.edu అని క్లిక్ చేయండి. మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పి అది క్లిక్ చేస్తే మీకు ఎయిమ్స్ అఫీషియల్ పేజ్ వస్తుంది. దాంట్లో నోటీస్కి వెళ్తే జనరల్ నోటిఫికేషన్, తర్వాత రిక్రూట్మెంట్ ఉంటుంది. ఆ రిక్రూట్మెంట్లో ఎయిమ్స్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది, ఎయిమ్స్ రిక్రూట్మెంట్. సో ఇప్పుడు మనం 15th పాయింట్ కనుక చూసుకుంటే దాంట్లో ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయండి. 15th ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసిన అన్ని సబ్ టైటిల్స్ ఏదైతే చెప్పానో మీకు ఆ పర్టికులర్ లింక్ దగ్గర ఉంటుంది. సో 15th లింక్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ క్లిక్ చేయండి. వన్స్ ఆ డౌన్లోడ్ క్లిక్ అయిన తర్వాత ఈ 15th ఉన్న ఏమేమి పొజిషన్స్ ఉన్నాయో అది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఫస్ట్ వచ్చి సైంటిస్ట్ బి. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ బయోఫార్మటిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ విత్ PhD in relevant subject from a recognized university with experience in medical learning A1 projects, 2-year research experience. Number of posts 1. Age limit is up to 40 years. And coming to senior research fellowship, number of posts available is 1. For this qualification is first class master degree in life sciences with 2 years research experience. Age limit is up to 35 years. And coming to computer programmer, number of posts is 2. The qualification is master degree or bachelor degree in engineering, computer application, information technology, computer science from a recognized institution, university, plus 1 year experience in relevant areas of app development by websites, applications, programming or information systems. The age limit is 35 years up to. And coming to data entry operator 2, number of posts available is 1. Intermediate or 12th pass from recognized board with a speed test of not less than 800 key depressions in English per hour through speed test on computer. The age limit for this is 32 years. And coming to data entry program operator 1, the number of posts available is 1. For this the qualification needed is intermediate or 12th pass from recognized board with a speed test of not less than 800 key depressions per hour. Not
less than 8,000 key depressions per hour through speed test on computer. The age limit is up to 28 years. Coming to lab attendant, the number of posts available is 1. For this, the qualification needed is intermediate or 12th science pass from recognized board, and the age limit is up to 25 years. దీన్ని ఎలా అప్లై చేయాలంటారా? దీనికోసం అఫీషియల్ నోటిఫికేషన్లో మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశాము. నోటిఫికేషన్ డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఇక నెక్స్ట్కి వెళ్తే మనం సీరియల్ నెంబర్ 14th. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో ఈ పొజిషన్స్ అన్ని 15th ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తున్నది 14th. 14th సీరియల్ నెంబర్లోకి వెళ్ళి అక్కడ క్లిక్ చేస్తే అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్లీబాటమిస్ట్. నెట్ కొంచెం స్లోగా ఉంది. సో ఇక్కడ డౌన్లోడ్ అన్నది ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో పోస్ట్ వచ్చేసి ఫ్లీబాటమిస్ట్, క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ ఎంఎల్టీ 3 years ఆర్ డిఎంఎల్టీ 2 years. ఏజ్ లిమిట్ ఈస్ అప్ టు 30 years. నెక్స్ట్ ఇప్పుడు మనం 13th లోకి వెళ్తే సీరియల్ నెంబర్ మనం 15th 14th కంప్లీట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ 13th చూస్తున్నాం. లో కవర్ అయిన పోస్ట్ ఏంటంటే సైంటిస్ట్ బి, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, కంప్యూటర్ ప్రోగ్రామర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ 2, ఆపరేటర్ 1, ల్యాబ్ అటెండెంట్. అలా 14th లోకి వచ్చిన తర్వాత ఫ్లీబాటమిస్ట్. ఇప్పుడు మనం చూస్తుంది 13 సీరియల్ నెంబర్ 13. సో ఇక్కడ మనకి పోస్ట్ వచ్చేసి సైంటిస్ట్ డి, నాన్ మెడికల్, సోషల్ సైన్సెస్. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి మనకి 1. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఢిల్లీ. సో క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ విత్ రిలవెంట్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 9 year ఎక్స్పీరియన్స్ ఆర్ పిహెచ్డి ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ పిహెచ్డి. సో ఇవన్నీ మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి అప్ టు 45 years. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏదైతే ఉందో మీరు సివిని అక్కడ ఉన్న మెయిల్ ఐడి మీద అయితే పంపించండి. దాన్ని మేము డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం. అది కమింగ్ టు సీరియల్ నెంబర్ 12. మనం 15, 14, 13 ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం 12th లోకి వస్తాం. సీరియల్ నెంబర్ 12. సీరియల్ నెంబర్ 12th క్లిక్ చేయగానే ఈ పేజ్ ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. సో ఈ పేజీలో ఓపెన్ అవుతుంది. సో డౌన్లోడ్ అని అక్కడ క్లిక్ చేయండి. సీరియల్ నెంబర్ 12 మనకి ఇది పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. నెంబర్ ఆఫ్ పోస్ట్ అవైలబుల్ అయితే 1 ఉంది. క్వాలిఫికేషన్ ఎంఎస్సి లైఫ్ సైన్స్, క్వాలిఫైడ్ ఇన్ ఎన్ఈటి బై గేట్ ఎగ్జామినేషన్. ఏజ్ లిమిట్ ఈస్ అప్ టు 45 years. శాలరీ డీటెయిల్స్ అన్నీ అక్కడ మీకు స్క్రీన్ పైన డీటెయిల్స్ కనపడుతున్నాయి. అది చూడండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మెయిల్ ఐడికి మీ క్వాలిఫికేషన్ అండ్ రెజ్యూమ్ సివి ఫార్వర్డ్ చేయండి. మీ ఇంకా డీటెయిల్స్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాము, మెయిల్ ఐడీస్ అన్ని. కమింగ్ టు 11 సీరియల్ నెంబర్ 11. సో మీకు ఏ డిస్క్రిప్షన్ అయినా కావాల్సిన సరే ఈ జాబ్ టైటిల్ కానీ ఏమైనా ఈ రెలవెంట్ సీరియల్ నెంబర్స్ అయితే సెట్ చేసుకోండి. మెయిల్ ఐడీస్ ఇవన్నీ మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం.
సో ఇప్పుడు మనం సీరియల్ నెంబర్ 11 ఓపెన్ చేసాం. దీంట్లో మనకు వచ్చిన పోస్ట్ ఏంటంటే క్యాట్ క్యామ్ డిజైనర్. క్వాలిఫికేషన్ వచ్చేసి డిఐపి డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ విత్ గుడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్ క్యాట్ క్యామ్, వర్కింగ్ నాలెడ్జ్ యూజింగ్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ఆఫ్ ప్రోటోటైప్స్ ఫర్ 3D ప్రింటింగ్ ఈజ్ నెసెసరీ. సో మీకు ఏదైతే డీటెయిల్స్, దాని ఏజ్ లిమిట్, డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్, ఎన్ని కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కదా, మీరు అన్ని క్లియర్గా దాని మీద చూసుకోండి. మీ డీటెయిల్స్ ఎన్ని పంపించవలసిన మెయిల్ ఐడి కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. లాస్ట్ డేట్ వచ్చేసి అది కొంచెం చూసుకోండి, ఈ 31 ఆగస్ట్ అన్నిటికీ కూడా.